హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు కేక్సే కాకుండా ఈరోజు యమ్మీ అండ్ టేస్టీ వీట్ ఫ్లోర్ బ్రౌనీ చేసుకుందామా? ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది. ఇప్పుడు మాటలు పక్కన పెట్టి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 150 గ్రామ్ చాక్లెట్ తీసుకుందాం. డార్క్ చాక్లెట్ డార్క్ కంఫౌండ్ ఏదైనా 150 గ్రామ్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. 80 గ్రామ్ బటర్ తీసుకున్న బటర్ కూడా బౌల్లో వేసుకొని ఇప్పుడు దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకుందాం. చూసారా, మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక టిన్ తీసుకొని టిన్లో కొంచెం బటర్ అప్లై చేసుకొని ఇంకా దీనిపైన ఒక బటర్ పేపర్ పెట్టి బటర్ పేపర్ కూడా నేను బటర్ రాసుకున్నా. మీకు వద్దనుకుంటే మీరు బటర్ పేపర్ పెట్టుకుంటే చాలు, కానీ బ్రౌనీ చేసుకున్నప్పుడు బటర్ పేపర్ కంపల్సరీ ఉండాలి. లేదంటే బ్రౌనీ టిన్కి అంటుకుంటే ఇంకా రావడం కష్టం. బ్రౌనీ కూడా కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కదా. ఇప్పుడు వీట్ ఫ్లోర్ తీసుకుందాం. నేను ఆశీర్వాద్ తీసుకున్నా. 100 గ్రామ్ ఆశీర్వాద్, 20 గ్రామ్ కోకో పౌడర్ వేసుకొని ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకుందాం. బ్రౌనీలో ఏం వేసుకున్నా అన్ని రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు చూసుకోండి. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది కాబట్టి నేను ఎగ్స్ బదులుగా మిల్క్ మేడ్ వేసుకుంటున్నా. ఎగ్లెస్ బ్రౌనీ కాబట్టి మీకు ఎగ్ బ్రౌనీ కావాలి అంటే మీరు మిల్క్ మేడ్ ప్లేస్లో ఎగ్ వేసుకుంటే ఎగ్ బ్రౌనీ అవుతుంది. ఇప్పుడు 80 గ్రామ్ షుగర్ వేసుకుందాం. షుగర్ పౌడర్ చేసుకున్న కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ చాక్లెట్ స్వీట్ ఉంటుంది కాబట్టి నేను షుగర్ పౌడర్ 80 గ్రామ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెంగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఒక్కసారి మీరు కూడా ఈ బ్రౌనీ ట్రై చేయండి. ఎవరైనా చాక్లెట్స్ ఇష్టం లేని వారు కూడా ఫ్యాన్ అయిపోతారు. ఇప్పుడు షుగర్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం. వీట్ ఫ్లోర్ ఇంకా కోకో పౌడర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి వేయకండి, కొంచెంగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని బ్యాటర్ మరీ టైట్గా అనిపిస్తే రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ వేసుకోవచ్చు. కొంచెం మిల్క్ వేసుకొని చూసారా, ఇలా లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ చిక్కగా కాకుండా కేక్ బ్యాటర్లా మరీ పల్స్గా కాకుండా ఇలా ఉంటే చాలు. ఇప్పుడు బ్రౌనీ చేసుకోవడానికి టిన్ పక్కన పెట్టుకుందాం కదా, ఆ టిన్ని ఇప్పుడు తీసుకొని మధ్యలో చాక్లెట్ ఇంకేమో అనుకోవద్దండి, దాంట్లో బ్రౌనీ బ్యాటర్ వేసి కొంచెం ఇలా అంతా మంచిగా స్ప్రెడ్ చేసి, నేనైతే అవన్లో పెట్టుకోవట్లేదు, నార్మల్గా గ్యాస్ పైన పెట్టుకుంటున్నాను. మీ దగ్గర అవన్ ఉంటే 30 మినిట్స్ పెట్టుకుంటే అయిపోద్ది. నా దగ్గర అవన్ లేదు, నేను గ్యాస్ పై పెట్టుకుంటున్నాను కాబట్టి 35 to 40 మినిట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఏదైనా బరువు పెట్టి 40 మినిట్స్ తర్వాత చూసుకుంటే నా బ్రౌనీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోన ఒక టూత్పిక్ పెట్టుకొని చెక్ చేసుకుందాం. టూత్పిక్ ఏమైనా అంటుకుంటే బ్రౌనీ కాలేదని అర్థం. చూసారా, క్లియర్గానే వచ్చింది, అంటే నా బ్రౌనీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బ్రౌనీ పైన లేయర్ ఉంది చూసారా, అది అన్ని బ్రౌనీలకి కంపల్సరీ వస్తుంది. అలా వస్తేనే బ్రౌనీ పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. ఇప్పుడు నేను కట్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి. చూసారా, నైఫ్ ఎంత సాఫ్ట్గా లోనికి వెళ్ళిపోతుందో, అంతే సాఫ్ట్ అండ్ టేస్టీగా బ్రౌనీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నెన్నో
మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా.